ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే లక్కీ, నేను వెళ్తాను. వచ్చిన పని కాకుండానే వెళ్ళిపోతున్నావేంటి బాబాయ్? వచ్చిన పని అయిపోయిందిగా, నేను డ్రాప్ చేసేసానుగా. నన్ను డ్రాప్ చేయడంతోనే నీ పని ఎక్కడైపోతుంది? ఇక్కడొచ్చిన ఒకరికి సైట్ కొట్టాలిగా. ఏం మాట్లాడుతున్నావు లక్కీ? అబ్బా, మరి అంత ఓవరాక్షన్ చేయకు బాబాయ్. జాను పిన్ని కోసమే కదా నన్ను డ్రాప్ చేస్తానని నాటకాలు ఆడేది. జాను పిన్నినా? తను నీకు టీచరే. టీచర్ని పట్టుకొని పిన్ని పెద్దమ్మ అనకూడదు. రేపు నేను పెళ్లి చేసుకుంటే నాకు పిన్నే కదా అవుతుంది. నా బంగారం, ఎంత బాగా అర్థం చేసుకుంటావో. అది సరే గాని మా టీచర్ నీకు దగ్గర రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు చెప్తాను, అలా చెయ్యి. ఏంటి అది? మీ టీచర్ నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఆవిడంత త్వరగా లొంగే రకం కాదు. మనం ప్రయత్నం చేద్దాం బ్రో, పోయేదేముంది. సరే. బాబాయ్, టీచర్ వస్తుంది. లక్కీ, నువ్వేంటి లోపలికి వెళ్లకుండా బయట కాపలా కాస్తున్నావు? నేను స్కూల్ లోపలున్నా బయటున్నా ఒకటేనంట టీచర్. అంటే నాకు మ్యాథ్స్ లో మార్కులు తక్కువ వస్తున్నాయంట. చదువుకోవడం కన్నా చాక్లెట్లు అమ్ముకోవడం మంచిదని మా బాబాయ్ నన్ను తిడుతున్నాడు. అవును టీచర్, మా లక్కీకి మ్యాథ్స్లో మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి. అసలు దానికి మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తనకి మార్కులు బాగానే వస్తున్నాయే, తమరే ఓవర్ యాక్షన్ కొంచెం ఎక్కువగా చేస్తున్నారు. అదే కాదు టీచర్, నాకు లెక్కడం లేదేమో, అందుకే మీరే మా ఇంటికి వచ్చి మ్యాథ్స్ ట్యూషన్ కూడా చెప్తారా? బాబాయ్ కూతుళ్ళిద్దరూ కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు. చెప్పండి టీచర్, మా ఇంటికి మీరు ట్యూషన్ చెప్పడానికి వస్తారా? అవసరం లేదు. కావాలంటే స్కూల్లోనే ఒక గంట ఎక్స్ట్రా కూర్చోబెట్టి స్పెషల్ క్లాస్ తీసుకుంటాను, ఓకేనా? చచ్చండ్రా బాబాయ్. నేను చెప్పానా మీ మేడం మంచి ముదురని? ఇప్పుడే కదా బాబాయ్ నాకు అర్థమైంది. సారీ బాబాయ్, మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. మైండ్ వాయిస్లతో మాట్లాడుకుంది చాలు గాని లక్కీ, పద, క్లాస్కి టైం అవుతుంది. అర్జున్, ఏమిట్రాది? అమ్మా, అది నాకోసం ఏమైనా తీసుకొచ్చావా? ఏది చూడండి. ఇలాంటి ట్రెండీ శారీస్ నేను కట్టుకోను కదరా. అమ్మా, అది నీకు కాదు, లక్ష్మికి. ఓహో, లక్ష్మి కోసం తీసుకొచ్చావా? అమ్మా, మరీ అంత సాగదీసి అడుగుతున్నావేంటి? తీసుకెళ్ళి లక్ష్మికివ్వు. సాయంత్రం ఫంక్షన్లో కట్టుకోమని చెప్పు. రేయ్, షాప్ నుంచి ఇంటి దాకా తీసుకొచ్చిన వాడివి ఇక్కడి నుంచి లక్ష్మి గద్దాకా తీసుకెళ్ళలేవురా? తీసుకెళ్ళివు. నేనిస్తే ఏం బాగుంటుందమ్మా, నువ్వే ఇవ్వు.
నువ్విస్తేనే బాగుంటుంది. తీసుకెళ్ళివు. తీసుకెళ్ళరా. లక్ష్మి, అర్జున్ గారు చెప్పండి. నీకోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకో. ఇప్పుడేంటి ఇంత స్పెషల్గా? సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్లో కట్టుకుంటావని సారీ తీసుకొచ్చాను. దీనికి శాలరీకి ఏ సంబంధం లేదు లక్ష్మి. అదే ఇదే. అర్జున్ గారు ప్లీజ్ ఇక ఆ విషయం వదిలేయండి. నీకిష్టమైతేనే ఈ సారీ తీసుకో, బలవంతమేమీ లేదు. నేను తీసుకుంటాను, కానీ ఒక కండిషన్. ఏంటది? ఇది గిఫ్ట్గా కాకుండా దీనికైన ఖర్చు నా శాలరీలో కట్ చేసుకుంటానంటే తీసుకుంటాను. లక్ష్మి, నువ్వు చెప్పింది నాకు అంతగా నచ్చలేదు. అలా అని నువ్వు చెప్పిన దానికి నేను అడ్డు చెప్పాలని అనుకోవడం లేదు. నీకెలా నచ్చితే అలా చెయ్యి. బట్ ఫంక్షన్లో మాత్రం ఈ శారీ కట్టుకునిరా, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. తీసుకో. అమ్మా, ఇద్దరి మధ్య దూరం కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపించడం లేదు? అవును చలమయ్య, వాళ్ల మధ్య దూరం తగ్గి దగ్గరతనం పెరిగితే వాళ్లను కలపడానికి మనం ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు. అమ్మా, విషయం చీర వరకు వచ్చిందంటే పెళ్లి వరకు రావడానికి ఇంకెన్నో రోజులు పట్టదేమో అమ్మా. ఏమో చలమయ్య, ఆ భగవంతుడు నా మొర విన్నాడేమో అనిపిస్తోంది. వాళ్ళని అతి త్వరలోనే కలుపుతాడేమో అనిపిస్తోంది. చూద్దాం వాళ్ల రాతలో ఏముందో, నా కోరిక ఎంతవరకు ఫలిస్తుందో. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్. నేను అడిగిన దాని గురించి ఎంక్వైరీ చేసావా? యాక్చువల్లీ టెండర్ కోట్ చేసింది అర్జున్ గారు కాదు సార్, మరి ఆయన దగ్గర పనిచేసిన ఒక లేడీ. అయితే ఈ తెలివితేటలన్నీ అర్జున్వి కాదన్నమాట. కాదు సార్, మన చేతిలో నుంచి ఆ టెండర్ చేజారిపోవడానికి కారణం ఆవిడే. అసలు ఎవరు ఆవిడ? అర్జున్ గారి ఆఫీస్లోనే పనిచేస్తూ అర్జున్ గారి ఇంట్లోనే ఉంటుంది. అసలు వాళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? ఎగ్జాక్ట్గా తెలియదు సార్. మంచి ప్రాజెక్ట్, అంత తెలివిగా కోట్ చేసిందంటే షీఈ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మన చేతిలో నుంచే ప్రాజెక్ట్ పోవడానికి కారణమైంది. మునిగిపోతున్న అర్జున్ కంపెనీని తన చేత్తో పైకి లేపింది. ఇలాంటి తెలివైన వాళ్ళు అక్కడ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మన లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉండడమే కరెక్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.